అల్హమ్దుల్లా అస్సలాతు వస్సలాము అలా అష్రఫుల్ ముర్సలీన్ నబీన ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం. నిన్న మనము 114 సూరతున్ నాస్ చదువుకున్నాము. ఒక్కొక్క పదంలో తజ్వీద్ నియమాలు ఏమేమి వస్తాయో చూసి దాన్ని ఎలా చదవాలనేది నిన్న ప్రాక్టీస్ చేశాము. ఈరోజు మరి నిన్న మీరు రాలేదు కాబట్టి ఈరోజు మీరు చదవండి. దీని తర్వాత సూరతుల్ ఫలక్ 113 సూరాలు ఈరోజు ప్రాక్టీస్ చేద్దాం ఇన్షాల్లా. చదవండి. إن شاء الله. بسم الله. أعوذ بالله من الشيطان الرجيم. بسم الله الرحمن الرحيم. قل أعوذ برب الناس ملك الناس إله الناس من شر الوسواس الخناس الذي يوسوس في صدور الناس من الجنة والناس. ఓకే, ఈ సూరాలో మీరు రెండు తప్పులు రిపీట్ చేశారు మాటిమాటికి. నూన్ గున్నాని నూన్ గున్నా చేయలేదు, అది మాటిమాటికి రిపీట్ అయింది. చివర్లో చేశారు మీరు. మినల్ జిన్నతి వన్నాస్లో నూన్ గున్నా చేశారు. రెండోది ఏమిటి అంటే ఇఖ్ఫా చేయవలసిన చోట మీరు సరిగ్గా ఇఖ్ఫా చేయలేదు. మీ షర్రిల్ వస్వాసిల్ ఖన్నాస్, ఇక్కడ మీ ఇక్కడ ఇఖ్ఫా చేయలేదు సరిగ్గా. ఇంకోసారి చదవండి. ఓకే. قل أعوذ برب الناس ملك الناس إله الناس من شر الوسواس الخناس الذي يوسوس في صدور الناس من الجنة والناس. మినల్ జిన్నతి వన్నాస్లో కూడా ఇఖ్ఫా గున్నా చేయలేదు. గున్నా మినల్ చేయటం అంటే జిన్నతిలో నూన్ నూన్ ముషద్దద అని ఎక్కువసేపు పట్టుకుని ఉంచాలి. కుల్ ఆఊజు బిరబ్బిన్ బిరబ్బిన్ ఇది చేయట్లా మీరు. బిరబ్బిన్ నాస్ అంటున్నారు, అలిఫ్మత్ చేస్తున్నారు, కానీ అంటే గున్నా నూన్ గున్నా. చేయట్లేదు. ఓకే. قل أعوذ برب الناس ملك الناس إله الناس من شر الوسواس الخناس الذي يوسوس في صدور الناس من الجنة والناس. ఓకే, అర్థమైంది కదా మీకు? జీ షేఖ్. నూన్ దగ్గర నూన్ గున్నా చేయకుండా చదివేశాను ఇందాక. అది జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. ఈ నియమం అనేది మన బై డిఫాల్ట్ ఎప్పుడైనా సరే మీమ్ మీద శ్రద్ధ కనపడినా, నూన్ మీద శ్రద్ధ కనపడినా తప్పనిసరిగా ఉన్నా చేసి చదవాలి. దీన్ని మనం మర్చిపోకూడదు. ఓకే, ఈరోజు పాఠం సూరతుల్ ఫలక్. సూరతుల్ ఫలక్ ఇది 113వ సూరా, ఇది అధ్యాయము. దీంట్లో కూడా ఏమేమి తజ్వీద్ నియమాలు ఉన్నాయో ఒక్కొక్క అక్షరాన్ని మనం జాగ్రత్తగా చదువుతూ తజ్వీద్ నియమాలు ఏమున్నాయో కనిపెడతాము. దాన్ని ప్రాక్టీస్ కూడా చేద్దాం ఇన్షాల్లా. ఫస్ట్ దీంట్లో బుల్, దీంట్లో ఏ నియమము లేదు. కాఫ్ లావుగా చదివే అక్షరం కాబట్టి సిఫాత్లో ఇది లావుగా చదవాలి. ఇది హుర్ఫ్ ఎక్కడి నుంచి వస్తుంది? ఆర్టికులేషన్ పాయింట్ మన నాలుక చివరి భాగంలో కొండ నాలుక ఎక్కడైతే ఉందో అక్కడి నుంచి ఇది బయటికి రావాలి. మఖరజ్ అక్కడ ఉంది దీనిది. కుల్ కుల్. దీనిలో తప్పు చేస్తే కుల్ కాఫ్ అయిపోతుంది, లేదా హుల్ ఖా అయిపోతుంది. అంటే కాఫ్కు దగ్గరలో కాఫ్ ఉన్నది, ఖా ఉన్నది.
దీన్ని మనం జాగ్రత్తగా మధ్యలో కాఫ్ ఉంది. కాఫ్ని లావుగా పలకాలి, మఖరజ్ కరెక్ట్గా తీయాలి. ఆ ఊజు ఇంతకుముందు సూరాలో వచ్చినట్టుగానే ఇక్కడ వావు మద్దు ఉన్నది, మద్దల్ అస్లీ. ఇక్కడ హంజా కనపడంగానే మద్దల్ బదల్ అని చెప్పి పొరపాటు పడొద్దు. హంజా ఫథా ఆ అంతవరకే ఉంది ఇది. రెండో దాంట్లో వావు మద్ లేదా మద్దల్ అస్లీ ఉన్నది. బిరబ్బి రా లావుగా చదవాలి, పైన ఫథా ఉంది కాబట్టి. రా పైన ఏ హరకత్ వచ్చినా రా లావుగా చదువుతాం. రా కింద హరకత్ వస్తే రా సన్నగా చదువుతాము. అల్ ఫలక్, అల్ ఫలక్లో ఇది కమరియా పదం ఇది, కాబట్టి లామ్ సుకున్ చదవాలి. దీనికంటే ముందున్న అక్షరము బిరబ్బీలో బా కింద కసరా తీసుకుని వెళ్ళి లామ్ సుకున్ని కలపాలి. హంజతుల్ వసల్ ఇక్కడ కలిపి చదువుతున్నప్పుడు ఇది చదవము, ఇది విడిచిపెట్టేస్తాము. అలాగే ఫా మీద ఫథా, లామ్ మీద ఫథా, ఏమీ తజ్వీద్ రూల్ లేవు. కాఫ్ వచ్చింది. ఇది కాఫ్ అనేది ఉర్ఫే కల్కలాలోని అక్షరం కాబట్టి ఇక్కడ మనం ఆపుతున్నప్పుడు సుకూన్ చేసి ఆపాలి. కాఫ్ మీద సుకూన్ చేస్తున్నాము అంటే ఇక్కడ కల్కలా చేయాలి తప్పకుండా. ఫలక్, ఫలక్. ఒకవేళ కల్కలా చేయకపోతే అది తప్పు చదువుతున్నట్టు. అంటే మనం ఆయత్ చివర్లో ఆగుతున్నప్పుడు కాఫ్ని సుకూన్ చేసి కాఫ్ను కల్కలాతో పలకాలి. కుల్ ఔజు బిరబ్బిల్ ఫలక్, బిరబ్బిల్ ఫలక్, ఫలక్. ఇక్కడ మరి ఇక్కడేముంది? మిన్ నూన్ సాకిన్ వచ్చింది కాబట్టి తన్వీన్ నూనె సాకిన్ నియమాల్లో తర్వాత ఇఖ్ఫా అక్షరమైన షీన్ వచ్చింది. ఇక్కడ ఇఖ్ఫా యొక్క 15 అక్షరాలు ఉన్నాయి, ఇఖ్ఫా అక్షరాలు. దానిలో నుంచి షీన్ వచ్చింది కాబట్టి నూన్ నూన్ నూనె సాకిన్ శబ్దాన్ని దాచివేస్తూ 2 హరకాతులు ఇఖ్ఫా చేసి ఇక్కడ చదవాలి. అలాగే రా కింద కస్రా వచ్చింది, రాని సన్నగా చదువుతాము. మీమ్ ఫథా అలీఫ్, ఇది మద్దల్ బదల్, మద్దల్ అస్లీ లేదా అలీఫ్ మద్. ఫథా తర్వాత అలీఫ్ జంట వచ్చింది కాబట్టి మీమ్ ఫథా అలీఫ్ మా 2 హరకతులు దీర్ఘం తీయాలి. ఖలక్, ఇక్కడ కూడా చివరిలో కాఫ్ వచ్చింది, దీన్ని ఆపుతున్నప్పుడు సుకున్ చేసి ఆపుతాము. కాఫ్ మీద సుకున్ ఉంటే దీన్ని కలకలా చేసి ఆపాలి. మిన్ షర్రి మా ఖలక్, మిన్ షర్రి మా ఖలక్. అలాగే వావ్ మీద ఫథా ఉంది, వావ్ ఫథా వా. అగైన్ మళ్ళీ ఇక్కడ ఇఖ్ఫా వచ్చింది. మీ షర్రి రా సన్నగా చదవాలి. గాసికిన్, గైన్ ఫథా అలీఫ్ గా, ఇది అలీఫ్ మద్ లేదా మద్దల్ అస్లీ. కాఫ్ కింద కసరతేన్ వచ్చింది. కసరతేన్ వచ్చినప్పుడు తన్వీన్ నూనె సాకిన్ నియమాల్లో ఏ నియమం అప్లై చేయాలి అనేది తర్వాత అక్షరము నిర్ణయిస్తుంది. అది హంజా ఉన్నది ఇక్కడ కాబట్టి తన్వీన్ నూనె సాకిన్ తర్వాత హంజా రావటం వల్ల ఈ కాఫ్ కింద ఉన్న కసరతేన్ని, కసరతేన్లోని నూన్ శబ్దాన్ని స్పష్టంగా త్వరగా చదవాలి. గాసికిన్ ఇజా వకబ్, గాసికిన్ ఇజా వకబ్. ఇక్కడ దీర్ఘం తీయకూడదు, దాచకూడదు, ఏమీ చేయకూడదు. తన్వీన్ నూనె సాకిన్లో అంటే ఇక్కడ కసరతైన్లో ఉన్న నూన్ శబ్దాన్ని స్పష్టంగా త్వరగా చదవాలి. అలాగే ఇజా, ఇక్కడ అలిఫ్ మద్ లేదా మద్దల్ అస్లీ ఉంది, 2 హరకతులు దీర్ఘం తీస్తాము. వకబ్ చివర్లో అక్షరం బా వచ్చింది, ఆపుతున్నప్పుడు సుకున్ చేయాలి. బా సుకున్ చదవాలి అంటే కలకలా చేసి చదవాలి. మరి ఈ ఆయత్లో వమిన్ షర్రి గాసికిన్ ఇజా వకబ్, గాసికిన్ ఇజా వకబ్. నూన్ శబ్దం చక్కగా వినపడాలి, స్పష్టంగా త్వరగా చదవాలి ఇక్కడ. అలాగే వమిన్ షర్రి, ఇక్కడ మరలా ఇఖ్ఫా వచ్చింది కాబట్టి నూన్ శబ్దాన్ని నూన్ సాకిన తర్వాత షీన్ రావటం వల్ల నూన్ శబ్దాన్ని దాచివేస్తూ 2 హరకతులు దీర్ఘంతో చదువుతాము. రా కింద కసరా ఉంది, రా లైట్గా చదవాలి. దీని తర్వాత ఉన్న పదము షంసియా పదం. ఇది షంసియా పదం కావటం వల్ల ఇక్కడ దానికంటే ముందు షర్రి అనేది రా ఉంది కాబట్టి ఈ రా కసరా తీసుకుని వెళ్ళి షంసియా అక్షరమైన నూన్తో కలపాలి. ఇక్కడ హంజతుల్ వసల్ పడిపోతుంది, దాన్ని విడిచిపెట్టేయాలి. లామ్ కూడా విడిచిపెట్టేయాలి. డైరెక్ట్గా షర్రిన్, షర్రిన్. షర్రిన్ అంటే కసరతేన్ కాదు, ఇక్కడ షర్రీ. రా కసరా నూన్ సుకూన్ రిన్, షర్రిన్. మరి నూన్ మీద షద్దా ఉంది కాబట్టి ఇక్కడ మనం గున్నా చేసి 2 హరకతులు దీర్ఘం తీసి చదవాలి. అలాగే ఫా మీద అలిఫ్ సగీరా ఉంది, చిన్నగా ఇక్కడ కనబడట్లేదు. ఇక్కడ 2 హరకతులు దీర్ఘం తీసి చదవాలి. సా మీద కూడా అలిఫ్ సగీరా ఉంది, 2 హరకతులు దీర్ఘం తీసి చదవాలి. వమిన్ షర్రిన్ నఫాసాతి, వమిన్ షర్రిన్ నఫాసాతి.
షర్రిన్ నూన్ గున్నా, నఫా అలిఫ్ సగిరా, నఫాసాతి ఇక్కడ సా మీద అలిఫ్ సగీరా. కాబట్టి ఇక్కడ రెండు హర్కాతులు, ఇక్కడ రెండు హర్కాతులు, ఇక్కడ రెండు హర్కాతులు. జాగ్రత్తగా గమనిస్తూ చదవాలి. ఫిల్ ఒక్కద్, ఫా కింద కసరా తర్వాత యాసుకున్, ఇది యామద్ లేదా మద్దల్ అస్లీ ఉంది. కానీ దీని తర్వాత కమరియా పదం రావటం వలన ఫా కింద కసరా తీసుకుని వెళ్ళి లామ్ సుకున్తో కలుపుతున్నాము. కాబట్టి ఇక్కడ మద్ తీయకూడదు. యామద్ అనేది ఇక్కడ మర్చిపోయి ఫా కింద కసరా తీసుకుని వెళ్ళి లామ్తో కలిపాలి. ఇక్కడ మద్దల్ హంజతుల్ వసల్ కూడా దీన్ని విడిచిపెట్టేయాలి. ఫా కసరా లామ్ సుకూన్ ఫిల్, ఫీ అల్ కాదు, రెండు కలిపేయాలన్నమాట. ఫిల్ ఫిల్. ఒక్కద్ దాల్ చివరి అక్షరము, దాని కింద కసరా ఉంది కానీ ఆపుతున్నప్పుడు సుకున్ చేసి ఆపాలి. దాల్ మీద సుకున్ ఉంటే కల్కలా చేయాలి. సౌండ్ మనకు వెనక్కి రావాలి. ومن شر النفاثات في العقد, ఫిల్ ఉఖద్. మరి అలాగే వమీన్ షర్రి, ఇక్కడ మరలా ఇఖ్ఫా ఉంది, రా సన్నగా చదవాలి. హాసిదిన్, ఇక్కడ మద్దలస్లి లేదా అలిఫ్ మద్ వచ్చింది. దాల్ కింద కసరతైన్ వచ్చి మళ్ళీ ఇక్కడ హంజా వచ్చింది. ఇంత ముందులాగే ఎక్కడ వచ్చింది, ఇక్కడ వచ్చింది ఇంత ముందులాగే. కాబట్టి ఇక్కడ కూడా ఇజహార్ చేయాలి. హంజా అనేది ఇజహార్ అక్షరం కాబట్టి ఇజహార్ చేయాలి. తన్వీన్ నూనె సాకిన్లోని అంటే ఇక్కడ కసరతైన్లోని నూన్ శబ్దాన్ని స్పష్టంగా త్వరగా చదవాలి. ఇదా అంటే ఇక్కడ అలిఫ్ మద్ ఉన్నది, మద్దల్ అస్లీ, రెండు హర్కాతులు దీర్ఘం తీయాలి. హసద్, హసీన్, హసీన్ దాల్, మూడు కూడా సన్నగా చదివే అక్షరాలే. హసద్, దాల్ మీద ఫథా ఉంది కానీ ఆపేటప్పుడు సుకున్ చేసి ఆపుతాము కాబట్టి కల్కలా చేయాలి. వమీన్ షర్రి హాసిదిన్ ఇజా హసద్. ఒకసారి మొత్తం చదువుతాను, నియమాలు కూడా చెప్తాను. సూరతుల్ ఫలక్, బిస్మిల్లాహిర్ రహ్మానిర్ రహీం, కుల్ ఔజు బిరబ్బిల్ ఫలక్. వావ్ మద్ ఉన్నది, ఇక్కడేమో కమరియా ఉన్నది, ఇక్కడేమో కల్కలా ఉన్నది. మిన్ షర్రి మా ఖలక్, ఇఖ్ఫా వచ్చినది, అలిఫ్ మద్ ఉన్నది, మద్దల్ అస్లీ, ఇక్కడ కల్కలా చేయాలి. వమిన్ షర్రి గాసికిన్ ఇజా వకబ్, ఇక్కడ ఇఖ్వా చేయాలి. తర్వాత ఇక్కడ అలిఫ్ మద్ లేదా మద్దల్ అస్లీ ఉన్నది, ఇక్కడ ఇజ్హార్ చేయాలి. ఇక్కడ అలిఫ్ మద్ లేదా మద్దల్ అస్లీ ఉన్నది, ఇక్కడ కల్కలా చేయాలి. వమిన్ షర్రిన్ నఫాసాతి ఫిల్ ఉఖద్, ఇక్కడ ఇఖ్వా చేయాలి. ఇక్కడ నూన్ గున్నా ఉన్నది కాబట్టి, ఇక్కడ షంసియా పదం కాబట్టి రా కసరా తీసుకుని వెళ్ళి షంసియా అక్షరమైన నూన్తో కలపాలి. నూన్ మీద గున్నా శ్రద్ధ ఉండటం వల్ల నూన్ ముషద్దద, ఇక్కడ గున్నా చేయాలి. ఫా మీద అలిఫ్ సగీరా ఉంది, రెండు హర్కాతుల దీర్ఘం. సా మీద అలిఫ్ సగీరా ఉన్నది, రెండు హర్కాతుల దీర్ఘం. ఇక్కడ కమరియా పదం రావటం వల్ల యామద్ చేయకుండా ఫా కసరా తీసుకుని వెళ్ళి లామ్ సుకున్తో కలిపి త్వరగా చదవాలి. ఇక్కడ దాల్ మీద కల్కలా చేసి చదవాలి, సుకున్ చేసి ఆపుతున్నాం కాబట్టి. వమిన్ షర్రి హాసిదిన్ ఇజా హసద్, ఇక్కడ మరలా ఇఖ్ఫా చేయాలి. హా, ఇక్కడ అలిఫ్ మద్ లేదా మద్దల్ అస్లీ వచ్చింది. కసరతైన తర్వాత హంజా రావటం వల్ల, హురుఫే ఇజహార్లోని హంజా రావటం వల్ల ఇక్కడ ఇజహార్ చేసి చదవాలి. ఇక్కడ అలిఫ్ మద్ లేదా మద్దల్ అస్లీ, ఇక్కడ దాల్ మీద కల్కలా చేసి చదవాలి. మొత్తం 5 ఆయతులు ఉన్నాయి. చాలా చిన్న సూరా ఇది. మాటిమాటికి మనం నమాజులో చదువుతూ ఉంటాం కాబట్టి దీన్ని చక్కగా చదివి తప్పులు లేకుండా చదవటానికి మీరు ప్రయత్నం చేయండి. అంతకుముందు చేస్తున్న తప్పుల్ని తుడిచివేసి చక్కగా ఇప్పుడు తప్పులు లేకుండా చదవడం ప్రాక్టీస్ చేద్దాం. సూరతుల్ ఫలక్, బిస్మిల్లాహిర్ రహ్మానిర్ రహీం, కుల్ ఔజు బిరబ్బిల్ ఫలక్, మిన్ షర్రి మా ఖలక్, వమిన్ షర్రి గాసికిన్ ఇజా వకబ్, వమిన్ షర్రిన్ నఫాసాతి ఫిల్ ఉఖద్, వమిన్ షర్రి హాసిదిన్ ఇజా హసద్. బిస్మిల్లా చదవండి. ఏమైనా ప్రశ్నలు ఉంటే అడగండి, ప్రశ్నలు లేకపోతే ఇన్షాల్లా ఒక్కొక్కళ్ళు చదువుతారు. కానీ ఏం లేదు సార్. బిస్మిల్లాహిర్ రహమాన్. చదవమంటారు. చదవండి. బిస్మిల్లా. బిస్మిల్లాహిర్ సూరతుల్ ఫలక్. ఓకే, చదవండి. సూరతుల్ ఫలక్
बिस्मिल्लाहिर्रहमानिर्रहीम कुल औज़ु बिरब्बिल फलक मिन शर्रि मिन शर्रि मा खलक व मिन शर्रि गासिकिन इज़ा वक़ब व मिन व, व, व मिन शर्रिल नफ़्फ़ासाति फिल उक़द व मिन शर्रि हासिदिन ఇదా హసద్ ఇక్కడ నూన్ ముషద్దదా ఉంది, గునా చేయలేదు మీరు సరిగ్గా. వమిన్ షర్రిల్ నఫాసాతి ఇంకొంచెం ఎక్కువ చేయండి, ఫిల్ గున్నా ఎక్కువ చేయండి. వమిన్ షర్రి వమిన్ షర్రిల్ నఫాసాతి ఫిల్ ఉకద్ వమిన్ షర్రిల్ నఫాసాతి ఫిల్ ఉకద్ ఉక్కద్ కలకలా చేయాలి. వమిన్ షర్రిల్ నఫాసాతి ఫిల్ ఉకద్ ومن شر حاسد إذا حسد కలకలా చేయట్లేదు మీరు సరిగ్గా. ومن شر حاسد إذا حسد నాకైతే వినపడలేదు, ఇంకా మీకు ఎవరికైనా వినపడిందా కలకలా చేయటం అయినా? ومن హసద్ ద شر ద వెనక్కి రావాలి శబ్దం. ఇదా హసద్. ومن شر حاسد إذا حسد ఇలా రావాలి. ఇంకోసారి చదవండి. بسم الله الرحمن الرحيم قل أعوذ برب الفلق من شر ما خلق ومن شر غاسق إذا وقب ومن شر النفاثات في العقد ومن شر حاسد إذا حسد మాషాల్లా, ఇప్పుడు ఇంప్రూవ్మెంట్ కనపడింది. నెక్స్ట్ చదవండి. بسم الله الرحمن الرحيم. أعوذ بالله من الشيطان الرجيم. بسم الله الرحمن الرحيم. قل أعوذ برب الفلق من شر ما خلق ومن شر غاسق إذا وقب ومن شر النفاثات في العقد ومن شر حاسد إذا حسد. ఇక్కడ కొంచెం ఎక్కువ దీర్ఘం తీశారు, త్వరగా కలపాలి. ومن شر النفاثات في العقد في العقد. ومن شر النفاثات في العقد. ఓకే, నెక్స్ట్ చదవండి. సూరతుల్ ఫలక్ బిస్మిల్లాహిర్ రహమానిర్ రహీం ఖుల్ ఔజు బిరబ్బిల్ ఫలక్ మిన్ షర్రి మా ఖలక్ వ మిన్ షర్రి గాసికిన్ ఇజా వఖబ్ వ మిన్ షర్రిన్ నఫాసాతి ఫిల్ ఉఖద్
ومن شر حاسد إذا حسد మాషాల్లా బాగా చదివారు. నెక్స్ట్ చదవండి అమ్మా. ఓకే. ఆ, దీంట్లో డౌట్స్ ఏం లేవు కదా? లేవు సార్. లేవు సార్. ఉమ్. స్క్రీన్ మార్చాను, మీ దగ్గర మారిందా? మారింది. ఇమేజ్ కనబడుతుంది సార్, అది సూరా ఫాతిహా. కనపడుతుంది కదా? ఆహా. ఓకే, చూసి చదవండి, తప్పులు లేకుండా. హౌస్ బిల్లాతో స్టార్ట్ చేయండి. أعوذ أعوذ بالله من الشيطان الرجيم. بسم الله الرحمن الرحيم. الحمد لله رب العالمين. الرحمن الرحيم. مالك يوم الدين. إياك نعبد وإياك نستعين. اهدنا الصراط المستقيم. صراط الذين أنعمت عليهم غير المغضوب عليهم ولا الضالين. మాషాల్లా. నెక్స్ట్. औज़ बिल्लाहि मिनश शैतानिर रजीम. సార్ इधर बिस्मिल्लाहिर रहमान. ఓకే పడియే. औज़ बिल्लाहि मिनश शैतानिर रजीम. बिस्मिल्लाहिर रहमानिर रहीम. अल्हम्दुलिल्लाहि रब्बिल आलमीन. अर्रहमानिर रहीम. मालिकी यौमिद्दीन. इय्याका नअबुदु व इय्याका नस्तईन. इहदिनस सिरातल मुस्तकीम. सिरातल अज़ीना अनअमता अलैहिम गैरिल मग़दूबि अलैहिम वलद्दाल्लीन. హౌస్ బిల్లా చదువుతున్నప్పుడు చివర్లో జీమ్ కాదు, జీమ్ రావాలి. ఔజు బిల్లాహి Yes. మినష్ షైతానిర్ రజీమ్. औज़ु बिल्लाहि मिनश शैतानिर रजीम. ఇంతకుముందు మహమూద్ భాయ్ దగ్గర కరెక్షన్ ఉన్నట్టు మీ దగ్గర కూడా కరెక్షన్ ఉంది. ఔజు కాదు, అది ఔజు. औज़ु. Yes, sir. ఔజు. औज़ु. ఆ ఊజు. ఔజు. औज़ु बिल्लाहि मिनश शैतानिर रजीम. కంటిన్యూ చేయండి. औज़ु बिल्लाहि मिनश शैतानिर रजीम. बिस्मिल्लाहिर रहमानिर रहीम. अल्हम्दुलिल्लाहि रब्बिल आलमीन. ఐన్ రావాలి अर्रहमान. శబ్దం. రబ్బిల్ ఆలమీన్. अल्हम्दुलिल्लाहि. Yes, రబ్బిల్ sir. अल्हम्दुलिल्लाहि रब्बिल आलमीन. ఆ అనేది మీరు మీ నోటిని ఇలా ఓపెన్ చేస్తున్నారు. ఇలా ఓపెన్ చేయకుండా ఇలా ఓపెన్ చేయండి. ఆలమీన్. ఆలమీన్. Okay, okay, sir. अल्हम्दुलिल्लाहि रब्बिल आलमीन. ఇంప్రూవ్మెంట్ వచ్చింది, ఇంకా కొంచెం ఇంప్రూవ్మెంట్ రావాలి. अल्हम्दुलिल्लाहि रब्बिल आलमीन. ఆలమీన్. आलमीन. ఆలమీన్. आलमीन. ఉమ్, आलमीन. अर्रहमानिर रहीम. కొంచెం బాగా తీయండి. मालिक. ఇక్కడ చిన్న అలీఫ్ ఉంది కదా. हाँ. अर्रहमानिर रहीम. మనం తొందరపాటు मालिक. చేయకుండా సుకూన్ సే పడినా, ఆరామ్ సే పడియే. मालिक यौमिद्दीन. इय्याका नअबुदु व इय्याका नस्तईन.
ఇక్కడ మీరు తప్పు చేస్తున్నారు. నూన్ ఫథా ఐన్ సుకూన్ झटका नहीं देना. ना अबुदू, ना अबुदू. ఇయ్యాక నఅబుదు నా అని ఆగకూడదు. నా అబుదు. నఅబుదు ఆగుతున్నారు, ఆగకూడదు. నఅబుదు వెరీ గుడ్. ఇయ్యాక నా అబుదు ఇయ్యాక నఅబుదు వ ఇయ్యాక వఇయ్యాక నస్తఈన్. నస్తయీన్ ఇయ్యాక నఅబుదు వఇయ్యాక నస్తయీన్ ఇయ్యాక నఅబుదు వఇయ్యాక నస్తయీన్ ఇహ్దినస్ సిరాతల్ ముస్తఖీమ్ సిరాతల్ అజీన అన్అమ్త అలైహిం గైరిల్ మగ్దూబి అలైహిం వలద్దాలీన్. ఇప్పుడు ఈరోజు మీకు ఏ తప్పులు వచ్చినాయి? 3 తప్పులు వచ్చినాయి. జీమ్ జీమ్ ఒకటి అనేది సార్, అయిన్ ఒకటి. జీమ్ ఒకటి వచ్చింది, ఐన్ ఒకటి వచ్చింది, నాబుదులో ఐన్ ఒకటి వచ్చింది. ఓకేనా? ఎస్ సార్, ఎస్ సార్. ఓకే, నెక్స్ట్ చదవండి. بسم الله الرحمن الرحيم. أعوذ بالله من الشيطان الرجيم. بسم الله الرحمن الرحيم. الحمد لله رب العالمين. الرحمن الرحيم. مالك يوم الدين. إياك نعبد وإياك نستعين. اهدنا الصراط المستقيم. صراط الذين أنعمت عليهم غير المغضوب عليهم ولا الضالين. మాషాల్లా, బాగా آمين. చదివారు. ఇక్కడ ఐను అలైహిం, ఆ ఐను. ఇక్కడ కూడా ఐన్. ఇక్కడ కొంచెం ఇంప్రూవ్మెంట్ కావాలి. ఆలమీన్ అనేది తప్పది. عالمين. ఆ అనేది తప్పు. ఆ అంటే హంజా వస్తున్నది. రబ్బిల్ ఆలమీన్, ఆలమీన్. ఓకే, ఒకసారి రిపీట్ చేస్తాను. ఓకే. أعوذ بالله من الشيطان الرجيم. بسم الله الرحمن الرحيم. الحمد لله رب العالمين. الرحمن الرحيم. مالك يوم الدين. إياك نعبد وإياك نستعين. اهدنا الصراط المستقيم. صراط الذين أنعمت عليهم غير المغضوب عليهم ولا الضالين. మాషాల్లా, బాగా آمين. చదివారు. నెక్స్ట్ ఎవరు చదువుతారు? అయిపోయారా ముగ్గురు? ముగ్గురు. ఓకే, మరి దీంట్లో ఇంప్రూవ్మెంట్ చాలా వరకు వచ్చింది. ఇంకా మైనర్ కరెక్షన్స్. నేను ఎందుకు మ్యాథమెటిక్స్ చదివిస్తున్నాను అంటే ఈరోజు జరిగిన కరెక్షన్స్ మళ్ళీ రేపు ఆ తప్పులు రిపీట్ అవుతాయా, రిపీట్ కావా అని చెప్పి నేను చూస్తున్నాను అనమాట. అంటే ఒకసారి మీరు నేర్చుకున్న తర్వాత రెండో రోజు చదువుతున్నప్పుడు, మూడో రోజు చదువుతున్నప్పుడు మీరు ఆ తప్పుల్నే మళ్ళీ రిపీట్ చేస్తున్నారా, తప్పుల్లో సరిదిద్దుకుని చదువుతున్నారా, జ్ఞాపకం పెట్టుకుంటున్నారా, చేసిన తప్పుల్ని జ్ఞాపకం పెట్టుకుంటున్నారా అనేది ముఖ్యము. ఒకసారి మన కరెక్షన్ జరిగిన తర్వాత రెండోసారి చదువుతున్నప్పుడు మళ్ళీ ఆ తప్పులు రాకూడదు కదా, అందుకని మాటిమాటికి చదివిస్తున్నాను అనమాట. ఓకే, ఇప్పుడు స్క్రీన్ మీద కనబడుతున్న సూర చదవండి. నిదానంగా, ప్రశాంతంగా చదవండి. మనకు మనస్సుకు తగలాలి మనం చదువుతున్నాము అంటే. చదవండి. بسم الله.
أعوذ بالله من الشيطان الرجيم بسم الله الرحمن الرحيم قل قل هو الله أحد الله الصمد لم يلد ولم يولد ولم يكن له كفوا ولم يكن له كفوا أحد. ఇక్కడ మీమ్ సాకిన తర్వాత యా వచ్చింది. ఏ నియమం అప్లై చేయాలి ఇప్పుడు? ఎక్కడ సార్ మీమ్ సాగిన తర్వాత మీమ్ సాకిన తర్వాత అక్షరము యా వచ్చింది. ఏ నియమం అప్లై అవుతుంది ఇక్కడ? వలం యకుల్లహు వలం యకుల్లహు కదా దగ్గర మీరు చెప్పే లాస్ట్ లో రెండిట్లో కూడా మీమ్ సాకిన తర్వాత యా వచ్చింది. లం యలిద్లో వచ్చింది, వలం యకుల్లహు వలం యూలద్లో వెంటనే వచ్చింది. వెంటనే స్పష్టంగా వెంటనే చదవాలి సార్. మీరు దీర్ఘం తీశారు ఇక్కడ. అవును అవును సార్. ఉమ్. అలాగే ఇక్కడ వెంటనే కుఫువన్ అహద్లో ఇజహార్ చేయాలి. త్వరగా చదివారు, బాగానే ఉంది. ఇక్కడ లహూ అలిఫ్ సగీరా 2 హరకాతులు. ఓకే, మళ్ళీ చదవండి. ఒకసారి రిపీట్ చేస్తాం. أعوذ بالله من الشيطان الرجيم بسم الله الرحمن الرحيم قل هو الله أحد الله الصمد لم يلد ولم يولد ولم يكن له كفوا أحد. కుఫువన్ దగ్గర దీర్ఘం తీయవద్దు, త్వరగా చదవాలి. లహూ దగ్గర దీర్ఘం తీయాలి. ولم يكن له كفوا أحد. ఇక్కడ అల్లాహుస్ సమద్, ఇక్కడ కొంచెం ఆపుతున్నారు, ఆపొద్దు. అల్లాహుస్ సమద్, అల్లాహుస్ సమద్. الله الصمد. ఓకే, లాస్ట్ టైం ఇంకోసారి. ఓకే. أعوذ بالله من الشيطان الرجيم بسم الله الرحمن الرحيم قل هو الله أحد الله الصمد لم يلد ولم يولد ولم يكن له كفوا أحد. కుఫువన్ దీర్ఘం తీశారు కదా, అలా తీయవద్దు. ولم يكن له كفوا أحد. వలం యకుల్లహు కుఫువన్ అహద్. ولم يكن له كفوا أحد. కుఫువన్ అహద్. మీరేం చేస్తున్నారంటే లహూలో దీర్ఘం తీస్తే కుఫువన్లో దీర్ఘం తీస్తున్నారు. లహూలో దీర్ఘం తీయకుండా కుఫువన్లో దీర్ఘం తీస్తున్నారు. లహూలో దీర్ఘం తీయకుండా కుఫువన్లో దీర్ఘం తీస్తున్నారు. ولم يكن له كفوا أحد. వెరీ గుడ్. దీన్ని గుర్తుపెట్టుకోండి, ఇది రిపీట్ కాకుండా చూడండి. చదివేటప్పుడు జాగ్రత్తగా లఘు వచ్చినప్పుడు దీర్ఘం తీయాలి అనేది మనసు గుర్తుపెట్టుకుంటే ఇన్షాల్లా అది కరెక్షన్ వచ్చేస్తుంది ఇన్షాల్లా. ఓకే సార్, ఇన్షాల్లా. నెక్స్ట్ సూరతుల్ ఇఖ్లాస్. బిస్మిల్లాహిర్ రహమానిర్ రహీం. ఖుల్ హు అల్లాహు అహద్ అల్లాహుస్ సమద్ లం యలిద్ వలం యూలద్ వలం యకుల్ లహు కుఫువన్ అహద్. ఇంకోసారి చదవండి. సూరతుల్ ఇఖ్లాస్. బిస్మిల్లాహిర్ రహమానిర్ రహీం.
ఖుల్ హు అల్లాహు అహద్ అల్లాహు సమద్ లం యలిద్ వలం యూలద్ వలం యకుల్లహు కుఫువన్ అహద్. ఇంకోసారి చదవండి. సూరతుల్ ఇఖ్లాస్. బిస్మిల్లాహిర్ రహమానిర్ రహీం. ఖుల్ హు అల్లాహు అహద్ అల్లాహు సమద్ లం యలిద్ వలం యూలద్ వలం యకుల్లహు కుఫువన్ అహద్. మీమ్ సాకిన తర్వాత యా వచ్చినప్పుడు కొంచెం మీరు జాగ్రత్తగా ఉండండి. ఇజహార్ చేయాలి, త్వరగా చదవాలి. ఇజహార్ షఫవి. లం యలిద్ అదే గ్యాప్ ఇవ్వట్లేదు సార్. లం యలిద్ ఇమీడియట్ గా చదివేశారు. ఉమ్. చదవండి ఇంకోసారి. సూరతుల్ ఇఖ్లాస్. బిస్మిల్లాహిర్ రహమానిర్ రహీం. ఖుల్ హు అల్లాహు అహద్ అల్లాహు సమద్ లం యలిద్ వలం యూలద్ వలం యకుల్లహు కుఫువన్ అహద్. ఓకే, బాగానే చదివారు. నెక్స్ట్ నెక్స్ట్ చదవండి. أعوذ أعوذ بالله من الشيطان الرجيم بسم الله الرحمن الرحيم سورة الإخلاص قل 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 هو الله قل هو الله أحد الله الصمد لم يلد ولم يولد ولم يكن له كفوا أحد. బాగానే చదివారు మీరు. బాగానే చదివారు మాషాల్లా. ఓకే, ఇంకెవరు లేరు కదా? సార్ నేను ఉన్నాను సార్. ఆ, మీరు ఇంత ముందుగా అడిగాను, మీరు రాలేదు. చదవండి అమ్మా. ఔజు బిల్లాహి మినష్ షైతానిర్ రజీమ్ బిస్మిల్లాహిర్ రహమానిర్ రహీం సూరతుల్ ఇఖ్లాస్ ఖుల్ హువల్లాహు అహద్ అల్లాహు సమద్ లం యలిద్ వలం యూలద్ వలం యకుల్ లహు కుఫువన్ అహద్. మీరు కల్కలా తక్కువ చేశారు, కల్కలా కొంచెం బాగా చేయాలి. అహద్, సమద్. ఇంకోసారి చదవండి. ఖుల్ హు మీ దగ్గర సిగ్నల్ ప్రాబ్లం ఉన్నట్టుంది. सर ఒక్క నిమిషం సార్ చిన్న वाईफाई ऑफ कर डालो वाईफाई ऑफ करो బిస్మిల్లాహిర్ పర్లేదు, రేపు చదువుతారు కానీ సిగ్నల్ ప్రాబ్లం ఉంటే. సూరతుల్ ఇఖ్లాస్ అల్లాహు అహద్ ఓకే, वाईफाई बंद कर डालो సిగ్నల్ ప్రాబ్లం అయి ఉంటే ప్లస్. वाईफाई में करना सर ఓకే, నేను స్క్రీన్ మారుస్తున్నాను. ఇది మీ ఎవరికి జ్ఞాపకము చే చేయలేదు అనుకుంటున్నాను నేను. మీరెవరికి ఇది కంఠస్థం చేయలేదు కదా ఈ సూరతుల్ మోమినూన్. దీంట్లో మొదటి 10 ఆయతులు ఇన్షాల్లా మనం చదవడానికి ప్రయత్నం చేద్దాం. ఓకేనా? ఓకే.
చదవండి. బిస్మిల్లాహిర్ రహమానిర్ రహీం. మొదటి మూడు ఆయత్ ఎన్ని ఆయతులు? మొదటి 5 ఆయతులు చదువుదాం ఈరోజు ఇన్షాల్లా. చదవండి. స్క్రీన్ చేంజ్ అయిందా మీ దగ్గర? అయింది సార్. చూపించండి. బిస్మిల్లాహిర్ రహమానిర్ రహీం. قد أفلح قد أفلح المؤمنون. మీరు ఆయత్ దగ్గర చివరిలో ఆపాలి అంటే ఏం చేయాలి? దాన్ని నూన్ను సుకున్ చేసి, సుకూన్ దానికంటే చేసి, ముందు వావ్ మద్ ఉండటం వల్ల మా దారి లిల్ సుకున్తో ఆపాలి. قد قد أف قد أفلح قد أفلح المؤمنون. నూన్ సాకిన్ చేయాలి కదా, చివరిలో ఆపుతున్నామంటే నూన్ని సాకిన్ చేయాలి, సుకున్ చేయాలి. మోమినూన్ మోమినూన్. مؤمنون. ఇక్కడ వావు మీద హంజా ఉంది, దానిపైన సుకూన్ ఉంది. ఇక్కడ చిన్నగా జట్కా ఇచ్చి చదవాలి. قد أفلح قد أفلح المؤمنون. قد أفلح قد قد أفلح المؤمنون. المؤمنون. ఇక్కడ జట్కా ఇవ్వాలి. మో. قد أفلح المؤمنون. వెరీ గుడ్. దీంట్లో ఏమేమి నియమాలు వచ్చినాయి أفلح చెప్పండి. قد آه، దాని మీద సుకూన్ కనపడుతుంది. ఏ నియమం అది? दाल में सुकून. पता. కల్కలా నియమము. కల్కలా కుతుబుజద్ కాఫ్ తా బా జీమ్ దాల్ ఐదింటి మీద సుకూన్ కనపడితే దాన్ని కల్కలా చేసి చదువుతాము. కాబట్టి ఇక్కడ దాని మీద డైరెక్ట్ గా సుకూన్ ఉంది, దీన్ని కల్కలా చేసి చదవాలి. అఫ్లహా. దీంట్లో ఏదైనా నియమం ఉందా? అఫ్లహా. నియమం ఏం లేదు సార్. దీంట్లో నియమము సుకూన్ లేదు. ఫామ్. అఫ్లహాలో నియమము లేదు. దాని తర్వాత ఉన్న పదము కమరియా పదం. ఇది కమరియా పదం ఉండటం వల్ల దానికంటే ముందున్న హా ఫథాను తీసుకుని వెళ్ళి లామ్ సుకున్తో కలపాలి. అఫ్లహల్. హా ఫథ లామ్ సుకున్ హల్. హల్. అఫ్లహల్ ముమినూన్. హంజా మీద సుకూన్ వచ్చినప్పుడు జట్కా ఇవ్వాలి ఎక్కడైనా సరే. మీమ్ కస్రా మీ 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 నూన్. ఇక్కడ ఆపుతున్నాం కాబట్టి చివరిలో ఫతతైన్ ఉంటే అలిఫ్ మద్ చేయాలి, ఫతతైన్ లేకపోతే సుకున్ చేసేయాలి. ఇక్కడ ఫతా ఉంది, ఫతతైన్ లేదు. దానికంటే ముందు వావ్ మద్ ఉంది కాబట్టి దీన్ని ముమినూన్ 2 హర్కాతులతో మనం ఆపుతున్నాము. మదారి లిల్ సుకున్ చేసి ఆపేయాలి. ఓకేనా? ఓకే. ఓకే, చదవండి ఇంకోసారి. కద్ కద్ అఫ్లహ కద్ అఫ్లహల్ ముమినూన్. ఓకే, మాషాల్లా. నెక్స్ట్ ఆయత్ ఇంకెవరన్నా చదవండి, రెండో ఆయత్. الذين هم في صالحات خاسرون. కొన్ని తప్పులు ఉన్నాయి. మళ్ళీ ఇంకోసారి జాగ్రత్తగా మనం చదివిన నియమాలను గుర్తు చేసుకుంటూ మళ్ళీ ప్రయత్నం చేయండి. الذين هم في صالحات
హాసిబూన ఇక్కడ ఫీ యామద్ ఉన్నది. ఓకేనా? ఇది ఒక్కసారి స్పెల్లింగ్ తీసి చదవండి. సాత్ సాత్ ఫత సా లాం ఫత లా సలాతిహిం సాత్ ఫథా సా, లామ్ ఫథా అలీఫ్. అలీఫ్ కూడా ఉంది, ఎటవాలుగా ఉంది కదా. లామ్ ఫథా అవును అలీఫ్, లా లా సలాతిహిం. సలాతిహిం ఓకే, చివరి పదం చదవండి. ఏముంది ఇక్కడ? అలిఫ్ సగీరా ఖా ఉంది. ఫత దిక్సకిర ఖా షీన్ కస షీ ఖాషి ఐన్ దమ్మ వావ్ సుకూన్ ఊ దీర్ఘం తీయాలి కదమ్మా. ఊ ఉమ్. ఖాషియూనా ఆ, మనం ఆపుతున్నప్పుడు చివరి అక్షరం యొక్క హరకాత్ని సుకున్ చేసేయాలి. అది ఏదున్నా కానీ ఫథా, కస్రా, కస్రతేన్, దమ్మ, దమ్మతేన్, వీటన్నిటినీ సుకున్ చేసేయాలి. ఒకవేళ ఫతతేన్ ఉంటే అలిఫ్ మద్ చేసి ఆపుతాము. ఇక్కడ ఫతతేన్ లేదు కాబట్టి సుకున్ చేసి ఆపాలి దాన్ని. చదవండి ఒకసారి ఇది. హాసియూనా నా చదవకూడదు, నాకు సుకున్ చేసేయాలి. నువ్వు హాసియూ అన్ ఖాషిఊన్. ఖాషియూన్ ఇంకోసారి పూర్తిగా చదవండి. అల్లజీనా హుం ఫీ సలాతిహిం ఖాషియూన్ మొత్తం మొదటి ఆయతు రెండు ఆయతు కలిపి చదవండి. కద కద అఫ్ హల్ మోమినూన్ قد అల్ల أفلح قد أفلح కద అఫహల్ المؤمنون. కద అఫహల్ మోమినూన్ ఇక్కడ తప్పు చేస్తున్నారు మీరు. స్పెల్లింగ్ తీసి చదవండి. హంజా ఫతా వావ్ సుకూన్ అఫ్ లాం ఫతా లా అఫ్ఫలా ఫా హా ఫాకు ఫతా ఫాకు కల్కల చేయవద్దు. అఫ్లా, అఫ్ అఫ్. అఫ్లా అఫ్లా హా ఫతా లాం సుకూన్ హల్ అఫ్ అఫ్లా హల్ వెరీ గుడ్. ఇప్పుడు మొత్తం చదవండి. ఖద్ అఫ్ ఖద్ అఫ్వలా హల్ మోమినూనా మోమి నూనా, అది కరెక్టేనా మీరు చదివింది? నూన్ మీద ఫతా చదవాలా? గున్నా చేస్తాడు బస్ సుకూన్ చేసి చదవాలి, గున్నా కాదు. ఇక్కడ నూన్ మీద శ్రద్ధ ఉంటే గున్నా చేయాలి, శ్రద్ధ లేదు కదా. లేదు సార్ సుకూన్ చేయండి. సుకూన్ అంటే జజం చేయండి, ఆపేయాలి, బ్రేక్ వేయాలి. ఖద్ అఫ్వలా హల్ మోమినూన్ మోమినూన్, నూన్ శబ్దం చక్కగా వినబడాలి. మోమినూన్ ఖద్ అఫ్వలా హల్ మోమినూన్ నూన్ చివర్లో శబ్దం వినపడట్ల, మోమినూ వరకు వినపడుతుంది. మోమినూన్ న్ చివర్లో రావాలి. ఖద్ అఫ్వలా హల్ మోమినూన్ వెరీ గుడ్. తర్వాత ఆయత. అల్లజీ హుం ఫీ సలాతిహిం హాసిఊన్ ఇక్కడ నూన్ చదివారా మీరు? అల్లజీనా సారీ Hmm. అల్లజీనా హుం ఫీ సలాతిహిం హాసిరూన్ ఓకే, మూడో ఆయత ఇంకెవరన్నా చదవండి. మూడో ఆయత. చెప్పండి. వల్లజీన హుం ఇన్ హుం అని అల్లజీన హుం అనిల్ వి వి నూన్ కసరా వల్ తీసుకుని వెళ్ళి దేంతో జాయిన్ చేయాలి? లాంతో సార్ అనిల్. అనిల్ 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 గువి అనిల్ లఘ్వి. లఘ్వి. అనిల్ వి ముమ్రిద్దూన్
మురిదూన్ మీమ్ దమ్మ ఐన్ మౌరిదు సుకూన్ ఓకే. మో. మౌరిదూన్ ఉమ్. ఓకే ఓకే వావ్ మరి మౌరిదూన్ మొత్తం చదవండి. వల్లజీన హుం అనిల్లల్ల అనిల్లల్ల గు లేదు, ఇది గువి ఇక్కడ ప్రాక్టీస్ చేయాలి మీరు. ఎస్ సార్ అనిల్లల్ల అనిల్లల్ల గువి అనిల్లల్ల గువి ఓకే, నాకు ముందు ఎక్స్ప్లెయిన్ చేయండి ఏం చేయాలో, తర్వాత చదువుతారు కానీ. ఐన్ ఫతా ఐన్ ఫతా సార్ నూన్ ఖస్రా ని అని ఇమీడియట్ గా షంసియా పదం లా వచ్చింది. శంషియా పదం వచ్చింది కాబట్టి నూన్ తీసుకెళ్లి లాంతో యాడ్ చేయాలి. అనిల్ అనిల్ హా అనిల్ వాళ్ళ లామ్ పైన షద్దా వచ్చింది షద్దా పద వచ్చింది కాబట్టి అల్లా అనిల్ అల్లా అలా కాదు, అనిల్ అక్కడ వరకు అయిపోయింది. ఓకేనా? సార్ లామ్ ఫతా గైన్ సుకూన్ రెండు కలిపి చదవండి. శబ్దాన్ని కొంచెంసేపు మర్చిపోండి. ఓకే లావ్ లఘుం లఘు లామ్ ఫతా గైన్ సుకూన్ లఘ్ లగ్ లఘ్ లగ్ లఘ్ లగ్ వావ్ కసరా వి లఘ్ లఘ్ లఘ్వి లగ్వి లఘ్వి అనిల్ లఘ్వి లగ్వి. అనిల్ లఘ్వి ఇంకోసారి చదవండి. అనిల్ లఘ్వి ఉమ్. ఇక్కడ అనిల్ దగ్గర ఆగకుండా త్వరగా చదవండి. అనిల్ లగ్వి. అనిల్ లఘ్వి అనిల్ లఘ్వి ఓకే, తర్వాత మౌరి మౌరి మోరిదూన్. మౌరిద్దూన్ మౌ కాదు, మోరిదూన్ మోరిదూన్. మౌరిదూన్ మౌరిదూన్ ఉమ్. వల్లజీన లేదు లేదు, ఇదే ఆయత్తు. మీ ఆయత్తు మూడో నంబర్ని కరెక్ట్గా చదవాలి మీరు. ఇంకోసారి చదవండి. వల్లజీన హుం అనిల్ లఘువి మౌరిసూన్ ఉమ్. మౌరిదూన్ 2-3 సార్లు చదవండి, ఫ్లో వచ్చేదాకా చదవండి. అనిల్ లఘువి మౌరిదూన్ అనిల్ లఘువి మౌరిద్దూన్ అనిల్ లఘువి మోరిదూన్ మీమ్ మౌరిదూన్ దమ్మ ఐన్ సుకూన్ మోరిదూన్. మౌరిదూన్ అనిల్ లఘువి మౌరిదూన్ అనిల్ లఘువి మౌరిదూన్ అనిల్ లఘువి మౌరిద్దూన్ మో అనిల్ కాదు, లఘు మోరిదూన్. మీమ్ దమ్మ ఉంది కదా, మోరిదూన్ మౌరిదూన్ మోరిదూన్. మౌరిదూన్ ఉమ్. మౌరిదూన్ అనిల్ లఘువి మౌరిదూన్ ఉమ్. మొత్తం అనిల్ మొదటి నుంచి లఘువి చదవండి. కద్ అఫ్లహ. ఎక్కడింది సార్ మొదటి నుంచి చదవండి. కద్ అఫ్లహ ఫద్ అఫ్లహ అల్ మౌమినూన్ హా తీసుకుని వెళ్ళి దేంతో కలపాలి కదా మరి. హల్ 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 అఫ్లహల్ హల్ అఫ్లహల్ మౌమినూన్ లేదండి, ఇంకోసారి చూడండి. హల్ అఫ్లహల్ మౌమినూన్ హద్ కద్ ఫద్ ఫద్ అఫ్లహల్ మౌమినూన్ కద్ అఫ్లహల్ ముమినూన్. ఫద్ అఫ్లహల్ మౌమినూన్ ఉమ్. ఫద్ అఫ్లహల్ మౌమినూన్ ఖద్ అఫ్లహల్ మౌమినూన్ అల్లజీన హుం ఫీ సాతిహుం అల్లజీన హుం ఇంకోసారి ఫీ చదవండి. అల్లజీన హుం ఫీ సాతిహుం ఇదేమిటిది? హుం ఫీ సాతిహుం స్పెల్లింగ్ చేయండి. స్వాద్ ఫతా లామ్ అలిఫ్ ఫతా సాతి లామ్
అల్లజీన హుం ఫీ సలాతిహుం సలాతి సలాతిహిం అల్లజీన హుం ఫీ సలాతిహిం ఖాషిఊన్ ఓకే. వల్లజీన హుం అనిల్ లహ్వి ముమ్రిసూన మురిదూన్. మౌరిదూన్ ఓకే. అబ్దుల్ అజీం భాయ్ మీరు మౌరిదూన్ చదవండి. బాస్ కంప్లీట్ చేయాలి. ఉన్నారా అబ్దుల్ అజీం భాయ్? जी शेख 4వ अस्सलाम ఆయత్ చదవండి. वालेकुम। बिस्मिल्लाह। वल्लज़ीन हुम वल्लज़ीन हुम लिजा वल्लज़ीन हुम लिज़ाकवाति फाइलून। తప్పు చదువుతున్నారు మీరు. वल्लज़ीन हुम लिजा సార్ ఇక్కడ జా పైన శ్రద్ధ ఉంది కదా సార్. లామ్ కసరా తీసుకుని వెళ్ళి జాతో కలపండి. లిజ్ జకాతి ఫాయిలూన్. ఓకే, ఈ రోజుకు 3 ఆయత్లే చదువుదాము. మొదటి నుంచి చదవండి. బిస్మిల్లాహిర్ రహమానిర్ రహీం. బిస్మిల్లాహిర్ రహమానిర్ రహీం. قد أفلح المؤمنون الذين هم في صلاتهم خاشعون. والذين రెండు చదవండి, వింటున్నాను. మూడో والذين هم عن اللغو معرضون. ఓకే, మీరు చదవండి అమ్మా. قد أفلح المؤمنون الذين هم في صلاتهم خاشعون والذين هم عن اللغو వల్లజీన హుం అనిల్ లగ్వి. నూన్ కసరా తీసుకుని వెళ్ళి లామ్తో కలపాలి. మురిదూన్. معرضون والذين هم عن اللغو معرضون. ఓకే, ఇన్షాల్లా మళ్ళీ రేపు చదువుదాము. అజాన్ అయిపోయింది. ఇది ఎందుకు మధ్యలోంచి ఒక సూరా తీసుకున్నాను అంటే, మన జ్ఞాపకం లేని సూరా చదువుతున్నప్పుడు మనం చదవటంలో ఉన్న తప్పులు బయటకు వస్తాయి. మనకు ఆల్రెడీ జ్ఞాపకం ఉన్న సూరాలో చదువుతుంటే అది ఎలాగో మనకు వచ్చు కాబట్టి ఎలాగోలా చదివేస్తాము అందాజాతో. అందుకనే ఈ సూరా తీసుకున్నాను నేను. ఓకేనా? ఓకే సార్. ఇన్షాల్లా రేపు మళ్ళీ రేపు క్లాస్ ఉండదు.
శుక్రవారం మళ్ళీ కలుద్దాం ఇన్షాల్లా. సుబ్హానకల్లాహుమ్మ బిహమ్దిక నషహదు అన్ లా ఇలాహా ఇల్లా అంత అస్తగ్ఫిరుక వ అతూబు ఇలైక్. అస్సలాము అలైకుం వరహ్మతుల్లాహి వబరకాతుహ్. वालेकुम वालेकुम अस्सलाम। सलाम।